అందరికీ నమస్కారం. తెలుగు వాయిస్ ఛానల్కి స్వాగతం. ఈనాటి మన కథ చర్య ప్రతిచర్య. పాడైపోయిన నిన్నటి ఆహారం తినడం వలన ఉదయం నుండి కడుపులో నొప్పిగా ఉంది కృష్ణయ్య గారికి. అలాగే ఉదయం నుండి 2-3 వాంతులు కూడా అయ్యాయి. ఫోన్లో పుట్టింటి వారితో మాట్లాడుతున్న కోడలితో, అమ్మా రేఖ, నా ఆరోగ్యం బాగాలేదు, రఘుకి ఫోన్ చేసి ఇంటికి రమ్మంటావా, నన్ను ఆసుపత్రికి తీసుకెళ్తాడు. కృష్ణయ్య గారు ఈ మాట అనడమే ఆలస్యంగా కోడలు రేఖ అతనిపై విరుచుకుపడింది. మీకు వేరే పనేముంది మా ఖర్చులు పెంచడం తప్ప? ఇంట్లో ఖాళీగా కూర్చుంటే ఆరోగ్యం పాడవక ఇంకేమవుతుంది? వారు ఆఫీస్ వెళ్ళారు, మీకోసం ఆఫీస్ వదులుకొని రాలేరు కదా. ఎన్నిసార్లు చెప్పాను, కడుపుకెంత సరిపోతుందో అంతే తినమని. అస్తమాను ఏదో ఒకటి నములుతూనే ఉంటారు. ముసలితనంలో నాలుకపై నియంత్రణ లేకపోతే వాంతులే చేసుకుంటారు. కోడలు మాటలకు కృష్ణయ్య గారు మౌనంగా తన గదిలోకి వెళ్ళిపోయారు. కళ్ళ నిండా కన్నీరుతో ఏడాది క్రితం మరణించిన భార్య ఫోటో ఎదురుగా నిలబడి భార్యతో, ఏంటి నిర్మల ఇలా చేశావు, నన్ను ఒక్కడినే చేసేసి వెళ్ళిపోయావు కదా. వయసు కారణంగా జీర్ణశక్తి తక్కువ అవ్వటంతో నాకు ఈ సమస్య ఎదురయ్యింది. దీనికే ఇన్ని మాటలు వినవలసి వస్తుందా అనుకుంటూ కడుపులో నొప్పి మరీ ఎక్కువ కావటంతో, ఇలా కడుపు నొప్పితో బాధపడుతున్నప్పుడు తన భార్య నిర్మలా గారు బ్రతికి ఉన్నప్పుడు తయారు చేసి ఇచ్చే వాము నీరు గుర్తుకు వచ్చింది. నొప్పి తట్టుకోలేకపోతున్న కృష్ణయ్య వంటగదిలోకి వెళ్ళి గాజు గ్లాసు తీసుకుని అందులో కాసిన్ని వేడి నీరు, వాము వేసి స్పూన్తో కలుపుతుండగా పొరబాటున గ్లాస్ కింద పడి పగిలిన శబ్దం విని కోడలు పరిగెత్తుకుంటూ వంటగదిలోకి వచ్చింది. ఇక రేఖ మామగారిని అనరాని మాటలు అనింది. మీకు తెలుసా ఎంత ఖరీదైన గ్లాస్ పగలగొట్టారో మీరు? ఒకటేమో సంపాదన లేదు, తీరిగ్గా గదిలో కూర్చోక ఈ పనులన్నీ ఏమిటి? ఇంకా ఎన్నో మాటలు అన్నది. కృష్ణయ్య గారు మౌనంగా ఉండిపోయాడు. సమయం మధ్యాహ్నం 2 గంటలు అవుతుంది. ఉదయం నుంచి వాంతుల కారణంగా కడుపు అంతా ఖాళీ అయ్యి విపరీతమైన ఆకలి మీద ఉన్న కృష్ణయ్య గారు కోడలిని అన్నం పెట్టమ్మా అని అడిగే ధైర్యం చేయలేకపోయారు. వేరే దారి లేక వంటగదిలోకి వెళ్ళి కంచంలో భోజనం పెట్టుకొని తన గది వైపు వెళ్తుండగా కోడలు రేఖ ఎదురుగా నిలబడి, ఇదేంటి మామయ్య గారు, ఇప్పుడే కదా వాంతులవుతున్నాయి, ఆరోగ్యం బాగాలేదు అన్నారు, అలాంటిది ఇంత తొందరగా ఆకలి వేసిందా అని అడిగింది. మీకు కళ్ళు కనపడడం లేదా? ముందు వెళ్ళి ఉదయం నుండి మీ వాంతుల వలన బాత్రూమ్ అంతా మురికిగా ఉంది, శుభ్రం చెయ్యండి. ఇలా చెబుతూనే రేఖ మామయ్య చేతిలో ఉన్న ప్లేటును తీసేసుకుంది. కోడలి ముఖం చూస్తూ ఉండిపోయారు కృష్ణయ్య గారు. సాయంకాలం కొడుకు రఘు తన 8 సంవత్సరాల కూతురు దీపుని పాఠశాల నుండి తీసుకొని ఇంటికి వచ్చాడు. అప్పటిదాకా కృష్ణయ్య భోజనం చెయ్యలేదు. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన రఘు నీరసంగా కనిపిస్తున్న తండ్రిని చూసి, ఏంటి నాన్నగారు, ఆరోగ్యం బాలేదా, చాలా నీరసంగా కనిపిస్తున్నారు అని అడిగాడు. కృష్ణయ్య తన ఆరోగ్య పరిస్థితి వివరించాడు. అవునా, నాకు ఫోన్ చేయాల్సింది, నేను మిమ్మల్ని హాస్పిటల్ తీసుకువెళ్ళేవాడిని కదా. అది బాబు, కోడలు ఏమనిందంటే అని చెప్పబోతుండగా వంటగదిలో ఉన్న రేఖ బయటికి వచ్చి కృష్ణయ్య వైపు కోపంగా చూసింది. కోడలి ముఖం చూసిన కృష్ణయ్య గారు ఏమీ మాట్లాడలేక, బాబు, అది నా మందులు అయిపోయాయి, రేపు సాయంత్రం నువ్వు ఆఫీస్ నుండి వచ్చేటప్పుడు తీసుకొని వస్తావా? అప్పుడు రఘు, నాన్నగారు, మీ మందులు 2 రోజుల క్రితమే నేను తెచ్చాను, రేఖకు ఇచ్చాను. రేఖ నాన్నగారి మందులు ఎందుకు ఇవ్వలేదు అని అక్కడే ఉన్న రేఖను అడిగాడు. అప్పుడు రేఖ, నేను పనిలో పడి మర్చిపోయానండి, ఇప్పుడే ఇస్తాను. మరుసటి ఉదయం రఘు నిద్ర లేచేటప్పటికి కృష్ణయ్య గారు వంటింట్లో అంట్లు తోముతున్నారు. వెంటనే రఘు, నాన్నగారు, ఇదేంటి మీరు అంట్లు తోముతున్నారు అని అడిగాడు. ఏమీ తోచక నేనే ఇష్టంతో చేస్తున్నాను అన్నాడు కృష్ణయ్య. ఇది విని రఘు వెళ్ళిపోయాడు. కాసేపటికి రఘు ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోయాడు.
భర్త వెళ్ళిపోవటమే ఆలస్యం. రేఖ కొడుకు ఎదురుగా అంట్లు తోమాల్సిన అవసరం ఏమిటి? నాతో ఇంటి పనులన్నీ చేయిస్తుందని కొడుకుకు చూయించుకోవడం కోసమే కదా. అయితే సరే, ఈరోజు కూడా మీకు భోజనం వండను అన్నది కృష్ణయ్య గారితో. ఇది విన్న కృష్ణయ్య కోడలి ఎదుట 2 చేతులు జోడించి, అమ్మా రేఖ, భోజనం చెయ్యక 2 రోజులయ్యింది. ఆకలితో కడుపు కాలిపోతుంది. 2 బ్రెడ్ ముక్కలన్నా ఇవ్వమ్మా అంటూ కన్నీళ్లతో అడిగారు. మామగారిపై కాస్త దయ చూపిన కోడలు నిన్నటి రాత్రి మిగిలిన అన్నం పచ్చడి ఇస్తూ, ఇదిగోండి, ఈరోజు మీకు భోజనం ఇస్తున్నాను. ఇంకొకసారి ఎవరితో అయినా నా గురించి కంప్లైంట్ ఇచ్చారంటే ఇది కూడా దొరకదు అంటూ స్నేహితులతో బయటికి వెళ్ళిపోయింది రేఖ. చేతిలో కంచంతో తన గదిలోకి వెళ్ళి భార్య ఫోటో ముందు నిలబడి, చూస్తున్నావా నా తలరాత? ఇలాంటి అన్నం అడుక్కునేవాడికి కూడా ఎవ్వరూ ఇవ్వరేమో అంటూనే 2 రోజుల నుంచి ఆకలి కారణంగా పాపం కృష్ణయ్య గారు ఇచ్చిన సద్ది అన్నం తినేశారు. మరుసటి ఉదయం ఆఫీసు వెళ్ళడానికి రెడీ అవుతున్న కొడుకు దగ్గరికి వెళ్ళి, రఘు, నా కళ్ళద్దాల ఫ్రేమ్ పూర్తిగా తెగిపోయింది. ఉపయోగించడానికే కష్టంగా ఉంది. సాయంత్రం వచ్చేటప్పుడు బాగు చేయించుకు వస్తావా అని అడిగాడు. అప్పుడు కృష్ణయ్య కళ్ళద్దాలను చూసిన రఘు, నాన్న, ఇవి ఎంతగా పాడైపోయాయో చూడు అని రేఖతో ఇలా చెప్పాడు. రేఖ, నాన్నగారిని ఈరోజు హాస్పిటల్కి తీసుకెళ్ళి కళ్ళు టెస్టు చేయించు. అలాగే కొత్త కళ్ళద్దాలు కొనివ్వు. రేఖ భర్త ముందైతే తల ఊపింది. కానీ రఘు ఆఫీస్ వెళ్ళాక జ్వాలాముఖిలాగా మామగారిపై విరుచుకపడింది. మామయ్య, మీరు ప్రశాంతంగా మీ గదిలో కూర్చోలేరా? రోజు ఏదో ఒక ఖర్చు చెయ్యనిదే మీకు మనశ్శాంతి ఉండదా? అలా కాదమ్మా రేఖ, నిజంగానే చూపు సరిగ్గా కనపడటం లేదు. అందుకే రఘుని అడిగాను. అయినా నీకు తెలుసు కదా, అనవసర ఖర్చులు నాకు నచ్చవని. పాపం కోడలు ఏమంటుందోనన్నట్టుగా భయపడుతూ చెప్పారు కృష్ణయ్య గారు. అవునా? అయినా ఇంట్లో పడి తినే మీకు కళ్ళద్దాలతో పనేంటి? ఒక్క మాట గుర్తుంచుకోండి, 2 పూటలా భోజనం కావాలంటే నోరు మూసుకొని మీ గదిలో ఉండండి, లేదా వృద్ధాశ్రమానికి పంపించేస్తాను అన్నది. మనవరాలు దీపు తన తల్లి తాతయ్యను రోజు ఇలా తిట్టడం గమనిస్తూనే ఉంది. ఈరోజు కూడా తల్లి మాటలు విన్న దీపు, అమ్మా, ఎందుకు ప్రతిరోజు తాతయ్యను తిడుతూ ఉంటావు? నాన్న ముందు తాతయ్యను ఏమీ అనవు, ఎందుకు ఇలా నటిస్తావు? దీపు మాటలకు రేఖ కోపంగా, ఎక్కడ నేర్చుకు వస్తున్నావు ఈ మాటలన్నీ? ఇంకొకసారి మీ తాతయ్య దగ్గరకు వెళ్ళావంటే చూడు అని గట్టిగా తిట్టింది. ప్రతిరోజు ఈ మాటలను సహించలేకపోతున్న కృష్ణయ్య కొడుకుకు చాలాసార్లు ఇంట్లో పరిస్థితి వివరించాలనుకున్నాడు. కానీ కొడుకు కోడలు మధ్య తగాదాకు తాను కారణం కాకూడదని చెప్పకుండా ఆగిపోయాడు. కొడుకుకు విషయం తెలిస్తే ఇంట్లో నుండి కోడలిని గెంటేస్తాడు. దీపు పరిస్థితి ఏమిటి అని ఆలోచించి కొడుకుకు ఎప్పుడూ చెప్పుకోలేదు కృష్ణయ్య గారు. ఇప్పుడు ఏమి చేయాలి, ఎవరికి చెప్పుకోవాలి మనసులో బాధను అనుకుంటూ ఒకరోజు రఘు ఆఫీస్ వెళ్ళాడు. దీపు కూడా స్కూల్ వెళ్ళింది. రేఖ కూడా పార్టీ అని స్నేహితులతో బయటికి వెళ్ళింది. చాలా ఆలోచించిన కృష్ణయ్య ఎవరికీ చెప్పకుండా ఇంట్లో నుండి వెళ్ళిపోయాడు. రేఖ పార్టీ నుండి ఇంటికి తిరిగి వచ్చాక ఇల్లంతా వెతికింది. కానీ కృష్ణయ్య గారు ఎక్కడా కనపడలేదు. అరే, చెప్పకుండా ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఇంటికి రానివ్వు, ఈరోజు వదలను, ఇష్టం వచ్చినట్టు చేయటం అలవాటైపోయింది అనుకుంది రేఖ. కృష్ణయ్య గారి కోసం చూస్తూ చూస్తూ సాయంత్రం అయ్యింది. దీపుని తీసుకుని రఘు ఇంటికి వచ్చే సమయం అవుతుంది. కానీ కృష్ణయ్య గారి ఆచూకీ తెలియలేదు. రేఖ భయపడుతోంది. ఎందుకంటే రఘుకు ఇంటికి వచ్చిన వెంటనే ముందుగా వాళ్ళ నాన్న గదిలోకి వెళ్ళి నాన్నను పలకరించే అలవాటు ఉంది. రఘు అడిగే ప్రశ్నలకు ఏమని సమాధానం చెప్పాలి? ఎక్కడికి వెళ్ళారు నాన్న? అసలు ఎందుకు వెళ్ళారు? ఏదన్నా గొడవ జరిగిందా? ఇవన్నీ అడిగితే ఏమని చెప్పాలి? ఇవన్నీ ఆలోచిస్తూ రేఖకు చెమటలు పడుతున్నాయి. ఎందుకంటే తల్లి మరణించాక తండ్రి బాధ్యతలు అన్నీ రేఖకే అప్పగించాడు రఘు. ఇలా రేఖ ఆలోచిస్తుండగానే రఘు కూతురు దీపుని తీసుకుని ఇంటికి వచ్చాడు. ఇంట్లోకి వస్తూనే నాన్నగారి గదిలోకి వెళ్ళాడు రఘు.
తండ్రి కనపడకపోవటంతో రేఖను నాన్నగారి గురించి అడిగాడు. రేఖ భయపడుతూ అది మామయ్య గారు ఉదయం నుండి ఎక్కడికి వెళ్ళారో తెలియట్లేదు. ఏమంటున్నావు నువ్వు? అంటే నువ్వు ఇంట్లో లేవా? నేను ఈరోజు కిట్టి పార్టీకి వెళ్ళాను. రఘు కోపంతో, పార్టీలన్నీ మానేసి నాన్నను చూసుకోమన్నాను కదా. ఒకవేళ నాన్నగారికి ఏమైనా అయ్యిందంటే నిన్ను వదలను. నీ సంగతి తర్వాత చెబుతాను అని తండ్రిని వెతకటం కోసం బయలుదేరాడు రఘు. ఇంటి చుట్టుపక్కల వాళ్ళని, అలాగే కృష్ణయ్య గారి స్నేహితులను కలిసి కృష్ణయ్య గారి గురించి అడిగాడు రఘు. కృష్ణయ్య గారు ఇల్లు వదిలి వెళ్ళిపోయారని తెలిసి చుట్టుపక్కల వాళ్ళు, కృష్ణయ్య గారి స్నేహితులు ఇంకా ఇలా నోరు మూసుకొని ఉండడం భావ్యం కాదని రేఖ గురించి అన్ని విషయాలు చెప్పారు. ఎలా రేఖ తన మామయ్య గారితో ఇంటి పని చేయించేది మరియు ప్రతిరోజు అంట్లు తోమిచ్చేది, అలాగే 3 పూటల భోజనం కూడా ఇచ్చేది కాదు. ఇది విన్న రఘుకి తల తిప్పినట్టయింది. నాన్నగారు ఏదో చెప్పాలనుకున్న ప్రతిసారి ఆగిపోయేవారు. బహుశా రేఖను చూసి భయపడేవారేమో. ఇంత పిచ్చిగా రేఖను నమ్మి నాన్నగారి బాధ్యత ఎలా అప్పగించాను నేను అనుకుని తండ్రి కోసం వెతకటానికి చుట్టుపక్కల వీధులన్నీ జల్లడపట్టాడు. అకస్మాత్తుగా తనకు గుర్తొచ్చింది. నాన్నగారు తన సొంత ఊరికి వెళ్ళడానికి బస్టాండ్ వెళ్ళి ఉండవచ్చు అని పరిగెత్తుకుంటూ బస్టాండ్ వెళ్ళాడు. అక్కడ కూడా నాన్నగారు కనబడకపోవడంతో అలసిపోయి ప్లాట్ఫారంపై కూర్చున్నాడు రఘు. ఎదురుగా కాస్త దూరంలో కృష్ణయ్య గారు కూడా అదే ప్లాట్ఫారం మీద కూర్చొని ఉన్నారు. తండ్రి కళ్ళ నుండి కారుతున్న కన్నీరును చూసిన రఘుకి 100 కత్తులతో పొడిచినట్టుగా ఉంది. ఎల్లప్పుడూ నాన్న ఆత్మాభిమానంతో బ్రతికారు. నా నిర్లక్ష్యం కారణంగా ఈ పరిస్థితి వచ్చింది. రఘు పరిగెత్తుకుంటూ కృష్ణయ్య గారి వద్దకు చేరుకున్నాడు. వెంటనే నాన్నను కౌగిలించుకుని వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు. కొడుకును చూసి కృష్ణయ్య కూడా తనను తాను సముదాయించుకోలేకపోయాడు. నాన్న, నాకంతా తెలిసిపోయింది. రేఖ మీతో వ్యవహరించిన తీరు, మీ పట్ల ప్రవర్తించిన దారుణమైన ప్రవర్తన అన్నీ తెలిసాయి. ఇన్ని రోజులు మీరు ఎందుకు చెప్పలేదో కూడా నాకు తెలిసింది. రేఖ మీకు చేసిన గాయాలన్నిటికీ సమాధానం చెప్పాలి. మీరు నాతో పాటు ఇంటికి రండి అని తండ్రి చేతిని పట్టుకుని తీసుకెళ్ళబోయాడు. కానీ కృష్ణయ్య గారు, వద్దు బాబు, మీ ఇద్దరి మధ్య గొడవలకు నేను కారణం కాకూడదు. నాకు కావలసింది మీరు ఇద్దరూ ఎల్లప్పుడూ సంతోషంగా ఉండడమే. కానీ రఘు తండ్రిని చాలా ప్రాధేయపెట్టాడు. ఎలాగోలా చేసి తండ్రిని ఇంటికి తీసుకువెళ్ళాడు. ఇంటికి వెళ్ళాక రేఖను చూసి రఘు ముఖం కోపంతో రగిలిపోయింది. కానీ అతను రేఖను ఒక్క మాట కూడా అనలేదు. ఏదో చెప్పబోతున్న రేఖ చెప్పేది కూడా వినకుండా చెయ్యి చాచి రేఖ చెంప పగలగొట్టాడు. వీధిలో ఉన్న వాళ్ళంతా ఈ దృశ్యాన్ని చూస్తున్నారు. రఘు ముఖం కోపంతో ఎర్రబడింది. ఈరోజు రేఖను వదలడని ఆ మొహం చూస్తే అర్థమవుతుంది. ఎంతలా నమ్మాను నిన్ను. నాకు అనిపించేది నా తండ్రి ఇంట్లో చాలా సంతోషంగా ఉన్నారని. కానీ ప్రతి నిమిషం నా తండ్రిని మాటలతో చిత్రహింసలు పెట్టావు అని మళ్ళీ చెంప వాయించాడు. నా ముందు నాన్నగారిని ప్రేమగా చూసుకున్నట్టు నాటకాలాడావు కదూ. ఇంతకు ఇంత వడ్డీ నీకు చెల్లిస్తాను. ఈ ఇంట్లో నీకు స్థానం లేదు, వెళ్ళిపో అన్నాడు. రేఖ పుట్టింటికి ఫోన్ చేసిన రఘు రేఖ అమ్మగారితో ఇలా అన్నాడు. ఈ రోజు నుంచి మీ అమ్మాయితో నేను అన్ని బంధాలు తెంచుకుంటున్నాను. వచ్చి మీ అమ్మాయిని తీసుకెళ్ళండి. నా కూతురు దీపు నాతోనే ఉంటుంది. విడాకుల నోటీసు మీ ఇంటికి పంపిస్తాను అని ఫోన్ పెట్టేశాడు. రఘు ఈ రూపం చూసిన రేఖకు నోటి నుండి మాట రాలేదు. కృష్ణయ్య గారు కలగ చేసుకొని, బాబు రఘు, నా వలన మీ భార్యాభర్త మధ్య బంధాలు తెగిపోకూడదు. మీరు ఇప్పుడు కేవలం భార్యాభర్తలే కాదు, ఒక తల్లి తండ్రి కూడా. శాంతించు రఘు. దీపును చూడు, పసిపిల్ల. తన గురించి అయినా నువ్వు ఈ నిర్ణయాన్ని మార్చుకో. నాకు వయసు అయిపోయింది. ఎక్కడో ఒక చోట కాలం గడిపేస్తాను. లేదు నాన్న, ఈ ఇల్లు మీది. బయటికి వెళ్ళేది రేఖ మాత్రమే.
నాకు తండ్రి కావాలి, తనకు మామయ్య వద్దు కదా, అందుకే తను ఈ ఇంటి నుండి వెళ్ళటమే సరైన నిర్ణయం. ఇలా చెప్పి భార్య సామానులన్నీ సర్దడం ప్రారంభించాడు. బిగ్గరగా ఏడుస్తూ రేఖ మామయ్య పాదాల మీద పడి, మామయ్య నన్ను క్షమించండి, మీ పట్ల నేను దుర్మార్గంగా ప్రవర్తించాను. అత్తయ్య మరణించాక ఒంటరిగా దుఃఖంలో ఉన్న మీకు ఇంకా నా ప్రవర్తనతో మనసు బాధపెట్టాను. చూడమ్మా రేఖ, రఘు నా ఒక్కగానొక్క కొడుకు. తనను జీవితంలో ఎప్పటికీ సంతోషంగానే నేను చూడాలి. నా వలన మీరు విడిపోవడం నాకు ఇష్టం లేదు. అయ్యిందేదో అయ్యింది, నిన్ను క్షమించాను. ఇక నుండి పద్ధతిగా ఉండు అన్నారు కృష్ణయ్య. చూశావా సిగ్గులేని దానా, నా తండ్రి పట్ల ఎంత దారుణంగా ప్రవర్తించావో. అయినా నాన్నగారు నిన్ను క్షమించారు. ఆ రోజు నుంచి కోడలి ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. మరుసటి ఉదయం మామగారి గదిలోకి టిఫిన్తో పాటు టీ తీసుకుని వచ్చి టేబుల్ మీద పెట్టి వెళ్ళింది రేఖ. భార్య మరణించిన ఏడాది తరువాత ఈరోజు కృష్ణయ్య గారు మొదటిసారిగా భార్య ఫోటో ముందు సంతోషంగా కూర్చుని టిఫిన్ ముగించి టీ తాగారు. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు వాయిస్. కథ గురించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియపరచగలరు. మరుసటి కథతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ధన్యవాదములు.